హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ర్యాలీ అంట. ర్యాలీ కోసం మమ్మల్ని ఇలా రెడీగామని చెప్పినారు. నేను కొంచెం లేట్ అయిందని చెప్పేసి బస్సులో కూర్చొని కొంచెం రెడీ అయిపోయినా అనమాట. A few moments later. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక మమ్మల్ని లొకేషన్కి తీసుకొచ్చినారు. ఇక్కడ అందరం వేరే వేరే స్టేట్లో అందరూ ఒక దగ్గర ఉండి ర్యాలీ అందరం కలిసి చేస్తున్నాం అనమాట. సో ఇది మా ఆపర్చునిటీ వచ్చింది వేరే వేరే స్టేట్స్ వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళ కల్చర్స్ తెలుసుకోవడానికి. ఇంకా అది దాంట్లోనే మాకు ఇదేదో స్పీచ్ ఇచ్చారు, నాకు అర్థం కాదు. ఇంకా ర్యాలీ స్టార్ట్ చేసేసినారు. ఇక మా కోసం మళ్ళీ ఆపేసినారు బండిలు. ఇంత రెడీ అయింది మేము ఎండలో తిరగడానికి. నో నథింగ్ ఎనీ స్పెషల్. ఇంత రెడీ అయింది మొత్తం ఎండలో తిరగడానికి మాత్రమే. ఎండ ఉంది కదా సినిమా శారీలో ర్యాలీ అంటారు. శారీ సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది. ప్రతి 10 అడుగులకి శారీ సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంత దూరం నడవాలి. ర్యాలీ అంటే దగ్గరకు అనుకున్నాము, బట్ మేము ఎంత నడిచినా సరే అది మా లొకేషన్ రావట్లేదు. ఇంకా కొంచెం దూరం అని చెప్పినారు. ఆల్మోస్ట్ 3 or 4 kilometers అంట. నిజంగానే ఫ్రెష్ అప్ అయిపోవాలి రూమ్కి వెళ్ళాక. ఇంకా దీన్ని చూడంగానే దగ్గరికి వచ్చేసినాం అని చెప్పినారు. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. బట్ దాని తర్వాత తెలిసింది ఇంకా నడిచేది ఉంది అని. ఇంకా నడిచిన తర్వాత ఈ హాల్ వచ్చింది. అమ్మయ్య అనుకున్నాం. లోపల డెకరేషన్ హాల్ అంతా చాలా బాగుంది. ఇది ఎంట్రన్స్ అనమాట దాన్ని. ఇటు దిగుదా మీకు? ఇక్కడ బాగుంది. చాలా నడుస్తుంది వచ్చింది. ఇది లోపల హాల్ అన్నమాట. పోతారేమని భయపడ్డాను. ఇది దాని పక్కనే ఉంది. ఇది డిన్నర్ హాల్ అన్నమాట. ఇది కూడా చాలా బాగా డెకరేట్ చేసినారు. డిన్నర్ హాల్, డిన్నర్ హాల్. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. లైన్ జంప్ చేస్తున్నారు. మా పద్ధతి గల అబ్బాయి మాత్రం ఎంత పెద్దగైనా లైన్లోనే వస్తా అంటుండ్రు. ఈయనే మా రూమ్ కూడా మేమే మా మదర్కి ఎవరా మీరు ఇలా ఉన్నారండి? ఇంకా మా లంచ్ టైం అయిపోయింది. లంచ్ చేసేసినాం. మరి అంత స్పైస్ లేదు యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. ఇంకొక చాలా బాగుంది. చాలా ఇక్కడ ఇంకొక కమ్మాయి వేరే స్టేట్ వచ్చి అన్న కాంప్లిమెంట్ ఇచ్చింది. ఓకే వర్త్ అనిపిస్తుంది ఇక్కడ. డిన్నర్ అంతా అయిపోయింది. మళ్ళీ మేము హాల్కి వెళ్ళాలి. మళ్ళీ అక్కడ వెయిట్ చేయాలి. మళ్ళీ మేము రెస్ట్ తీసుకోవాలి. లోపల ఒక దగ్గర కూర్చుంటే మార్నింగ్ వచ్చి బోర్ కొడుతుందని బయటకు వచ్చినాం అనమాట. కొంచెం మెడికల్ హాల్కి మెడిసిన్స్ తీసుకుందామని. ఎవరైనా తెలియని ప్లేస్లలో ఏమంటారు అవికి ఫేమస్ ప్లేస్ విజిట్ చేయడానికి పోతే మేము మెడికల్ హాల్ కోసం హర్యానా తిరుగుతాం కానీ ఏం చూడలే. ఓన్లీ హర్యానా రోడ్లు మాత్రమే. హర్యానా బస్, హర్యానా కార్, హర్యానా బండి, హర్యానా మనుషులు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ vote for me.
వెళ్ళే దారిలో ఈ అమ్మవారి గుడి కనబడ్డదనమాట. సరే ఏదన్నా కాకపోతే ఏదైనా విజిట్ అవుదామని వెళ్ళిన అనమాట. ఇప్పటికి 3 సార్లు తిప్పేసిండు మెడికల్ హాల్కి. ఫస్ట్ వద్దన్నారు, ఇప్పుడు వాళ్ళకి అది ఇది కావాలంట. అంత స్వీట్గా బయట ఫస్ట్ మేము మెడికల్ హాల్కి వెళ్తామని చెప్తే మమ్మల్ని వద్దు అని చెప్పినారు. బట్ ఇట్లా మెడిసిన్స్ కోసం అంటే సరే అన్నారు. మళ్ళీ మేము రిటర్న్ వెళ్తుంటే మళ్ళీ మమ్మల్ని ఆల్మోస్ట్ 2 times తిరిగాము. అరే ఇక మమ్మల్ని రానియకని చెప్పండి హాల్కి. మేము ఆల్మోస్ట్ ఫస్ట్ టైం వెళ్ళాము, సెకండ్ టైం హాఫ్ వే ఉంటే మళ్ళీ రిటర్న్ పంపించాను, మళ్ళీ హాఫ్ వే నడిచినాక మళ్ళీ రిటర్న్ పంపించాను. మనుషులు సాఫ్ట్గా ఉంటే ఇంతసార్లు నొక్కి పెడతారు. మేము మళ్ళీ రిటర్న్ నడిచాం, మళ్ళీ కాల్ చేసి మళ్ళీ ఇంకో గ్లాస్ వాటర్ తాగుతాం వెళ్ళి. పాపం గ్లాస్ వాటర్ ఆఫర్ చేసి సమోసా ఆఫర్ చేసి బాగుంటుంది కదా. ఎక్స్పెక్టేషన్ బాగానే ఉన్నాయి. అవును, మేము సెకండ్ టైం కొట్టినప్పుడు వాటర్ ఆఫర్ చేసిండు. సమోసా, టిఫిన్, లంచ్ వద్దులే, టిఫిన్ ఏదన్నా మెడికల్ హాల్. హలో హలో చెప్పాను. నాకు వచ్చి మేము ఏం చేసినామంటే మెడికల్ షాప్లో షాపింగ్ చేసినాం. దట్టు ఒకసారి కాదు 3 సార్లు. రావాలి. ఎవరైతే వద్దన్న వ్యక్తి ఆయననే మళ్ళా పంపించిండు. అవును, మంచోడు మెడికల్ షాప్, మంచోడు ఆయనే, మంచోడు మెడికల్ షాప్ కాదు. మెడికల్ షాప్ ఆయన మంచోడు. మంచిగా ఆఫర్ చేసిండు వాటర్. కానీ నెక్స్ట్ డే సమోసా ఆఫర్ చేస్తారు అనుకున్నా. ఏం ఆఫర్ చేయలేదు. వాటర్ ఎక్కువ అనుకున్నాడేమో. పోనీ మంచినే రిసీవ్ చేసుకుంటాం. సారీ అమ్మాయిలు అందరినీ కొడతారబ్బా. రోజా సారీ ఒకటి మెయింటైన్ చేయడానికి పొద్దున్న ఎన్ని కష్టాలు చేయాలి. పొద్దున్న సారీ కోసం 5 గంటలకు లేచి ఆ తలస్నానం చేయాలని చెప్పి 5 o'clock ఇవ్వాలి. A few moments later. Many unbearable hours later. 2,000 years later. 1 eternity later. మళ్ళీ లేట్ లేచినాం. అవును. సో గైస్, ఇప్పుడు వచ్చేటప్పుడు ఆమె సాయిపోయిన పోయింది. ఇంకా నయ్యం మూసిపోలేదు. ప్రసాదం అండ్ చండబాబు ఆ ట్రిప్లోనే వేరే వాళ్ళు అనమాట, వాళ్ళకి హెల్త్ బాగాలేదంట, వాళ్ళు ఇక్కడి దాకా రాలేకపోయినారు, రూమ్లోనే రెస్ట్ తీసుకున్నారు. సో వాళ్ళకని మెడిసిన్స్ అని తర్వాత చెప్పింది మాకు. జండబాం తెచ్చినాం గైస్. మా కాలు చాలా పెయిన్ అవుతుందంట, అంటే మొత్తం బాడీ పెయిన్ అవుతుంది అసలు. అవి చూసి ఏమైనా కాలేజ్ బీకామ్లో కమ్మంటుంది. మేము అలసిపోయినాం కానీ ప్రోగ్రామ్ ఇంకా అయిపోతూనే లేదు. ఫోన్ ఛార్జింగ్ దిగిపోతున్నాయి కానీ ప్రోగ్రామ్ అసలు అయిపోతలేదు. మామూలు బాగా ఎనర్జెటిక్గా తిరుగుతున్నారు కానీ నా ఎనర్జీ లెవెల్ డౌన్ అయిపోయినాయి. 3 సార్లు మెడికల్ స్టోర్ చేయరు. ఇది మామూలు ఇల్లు ఉన్నారంట. అక్కడ ఎవరో సెక్యూరిటీ సంథింగ్ మమ్మల్ని చూస్తుంది, బట్ అక్కడ లేరంట. మా వాళ్ళు బయట ఉన్నారని చెప్తున్నారు. సరే అని బయటికి వెళ్ళాం. అంటే ఇచ్చినారు ఫ్రెండ్స్. అవి మొహం దొంగ సేమ్ అదే టవల్ టవల్. బిల్ కడుతున్నాడు మా ఆదర్శ్. చూడండి, బెస్ట్ రెస్టారెంట్లో కల్చరల్ వ్యక్తి. అక్కడ అడిగాను అనమాట. అక్కడ ఇద్దరు ఉన్న వ్యక్తులు చాలా డీప్ డిస్కషన్ పెడుతున్నారంట దాని గురించి. మా వాళ్ళకి పిజ్జా సరిపోలేదంట, బయటికి వచ్చి ఏదో కాఫీయో టీయో తాగుతున్నారు. అస్సలు ఓపిక లేదు. పిజ్జా కనిపించింది, పిజ్జా తిన్నాం. మళ్ళీ ఇక హాల్కోవాలా, రూమ్కి వెళ్ళి పడిపోవాలని ఉంది గాయస్. కానీ
ದೇಸಿಯೊಬ್ಬರು ಆಡುತ್ತಿದ್ದರ ದೇಶರು ನಿನ್ನಲಿಕ್ಕೆ ಮುದಿ ಸಾರನ್ನು ನಿರ್ಮಿಸಿ ಅಳಿಯೊಂದು ನಿನ್ನ ಸಂತತಿಯನ್ನು ಬೆಳೆದೊಂದ ಬಲೆ ಒಟ್ಟು ಸೇರಿದ ಪ್ರೀತಿಯನ್ನು డే ఎండ్కి వచ్చేసింది అనమాట. ఫైనలీ నేను వేచి చూస్తున్న సమయం వచ్చేసింది, మేము వెళ్ళిపోతున్నాం. ఇంకా మా రూమ్కి వచ్చేసినాం అనమాట. వెళ్ళి పడుకోవాలి. మార్నింగ్ 6 o'clock లేవమంటున్నారు. 8 o'clock వరకు కింద ఉండాలంట. నేను రూమ్కి వెళ్తున్నా. మీనా రూమ్కి వెళ్తున్నా నేను. లెవెల్ 45 అవుతుంది. ఇప్పుడు వచ్చినాం. ఇప్పుడు పడుకోవాలి. ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం పడుకుంటాం. అక్కడ ఇంకా డీజే పెట్టి ఆడుకుంటున్నారు, బట్ నా ఓపిక అస్సలు లేదు. సో నేను రూమ్కి వెళ్ళిపోతా అని చెప్పేసా. మార్నింగ్ ఫాస్ట్ అనగానే ఏదో పడేసి వెళ్ళిపోయినా. ఇంకా 5 The next day. ఇది నెక్స్ట్ డే ఆఫ్ దట్ ఈవెంట్. మేము రెడీ అయిపోయినా. అందరికన్నా లాస్ట్ మేము ఫస్ట్ మేము మేమే ఫస్ట్ ఈరోజు. ఎందుకు తెలుసా, నేను 5 o'clock లేచేసాను. సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు అట్లా. నిన్న కూడా నేనే ఫస్ట్ రెడీ అయింది. ఎట్లా తెలుసా, నేనే లాస్ట్ సాంగ్ చేసి నేనే ఫస్ట్. వీళ్ళకి మేము పోలిమని ఫస్ట్ పోయి పోలిమని స్నానం చేసుకొని పంపించిన. మా బాల్కనీ ఎంత దూరం ఉందంటే మీరు నడిచినా సరే ఇంకా అంత దూరం మిగిలిపోతుంది. అక్కడ నుంచి మళ్ళీ అలా వెళ్ళాలి. అది మా బాల్కనీ. ఇంకా మేము తొందర రెడీ అయిపోయినా కానీ కొన్ని రీల్స్ తీసినాం అనమాట. నా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే అయిపోయి ఎవరి ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. దిస్ ఇస్ మై అవుట్ఫిట్. ఇంకా బ్యూటిఫుల్. అందుకని కూడా పుడుతుంది. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏమంటాము, అందంగానే ఉన్నాం కదా. ఏదో మా సాటిస్ఫాక్షన్ అంతా సాటిస్ఫాక్షన్ మాకున్న నగలంతా అయితే తెచ్చుకున్నందుకు. నిజంగా ఉన్నది ఏమన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఏమో ఏం వేసుకున్నా ఎంత తీసుకున్నా బాగుండము. ఉన్న వాటిలో సర్దుకొని తీసుకుంటేనే బాగుంటుంది. పాయింట్ నోటెడ్ కదా. అది ఓకే తట్టుకుంటుంది నాకు. చాలా ఉంది కూల్గా. ఇది అంతే. కానీ అందరికన్నా నిజంగా ఫస్ట్ రెడీ అయిపోయినా నేను. ఎవరు రెడీ కానీ నిజంగా ఫస్ట్ రెడీ అయిపోయినా. ఇంకా వేరే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాం అనమాట, వాళ్ళు రెడీ అయ్యిందో లేదో అని. అయ్యో మెయిన్ కొందరు కాబట్టి ఇంకా వాళ్ళు ప్రాసెసింగ్లోనే ఉన్నారు, ఇంకా రెడీ అయితేనే ఉన్నారు, ఇంకా రెడీ కాలేదు. బ్రేక్ఫాస్ట్ చేయడం. సో మేము ఇంకా వెళ్తున్నాం అనమాట మా లొకేషన్కి. సో ఆన్ ద వేలో బ్రేక్ఫాస్ట్ ఉందన్నమాట.
బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ మాకు సర్టిఫికేట్స్ అయితే అప్పుడే ఇచ్చేసినారు. బ్రేక్ఫాస్ట్ అయింది, ఇది ఇచ్చినారు. కానీ మాకు మెంటోస్ ఉన్నాయో లేదో గ్యారెంటీ లేదు. బట్ ఉంటే బాగుండు. కొంచెం బోర్ కొడుతుంది, కొంచెం ఏదోలా ఉంది. ఇంకా కురుక్షేత్రం విజిట్ కానీ వెళ్ళినాం అనమాట. యాక్చువల్లీ ఇది రేపు ఉండాల్సింది, ఈరోజు పెట్టేసినారు. A few moments later. దీని తర్వాత వచ్చే వ్లాగ్ సెకండ్ పార్ట్. ఫైనల్లీ వ్లాగ్ ఇలా ఎండ్ చేస్తున్నా. బాయ్ బాయ్, టాటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్.